మాతృభూమి కోసం కేవలం 26 ఏళ్ల వయసులోనే తన జీవితాన్ని త్యాగం చేసిన విప్లవ యోధుడు విష్ణు గణేష్ పింగ్లే. ఆయన పూణే జిల్లాలోని తాలేగావ్ దందేరా గ్రామంలో 1888 జనవరి 2న జన్మించారు. స్కూల్ చదువు పూర్తి చేసుకుని ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదవటానికి వాషింగ్టన్ వెళ్లారు. అమెరికాలో ఉండగా లాలాహర్ దయాల్, కర్తర్ సింగ్ సరబా, పండిట్ కాన్షీరామ్ లాంటి విప్లవ యోధులను కలిశారు. లాలాహర్ దయాల్ శిష్యరకంలో ఆయన గదర్ పార్టీలో చేరారు. భారత్కు తిరిగి వచ్చాక పంజాబ్లో విప్లవ కార్యకలాపాలలో నిమగ్నమయ్యారు. ఈ సమయంలోనే రాస్ బిహారీ బోసు, సచీంద్రనాథ్ సన్యాల్ లాంటి విప్లవ నాయకులతో రహస్య సంబంధం నడపటమే కాక కొద్ది కాలానికే వాళ్లకు అత్యంత సన్నిహితుడయ్యారు. పార్టీ కోసం బాంబుల తయారీకి తన ఇంజనీరింగ్ నైపుణ్యం వాడారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో గదర్ పార్టీ బ్రిటిష్ వారి మీద సాయుధ తిరుగుబాటుకు పథకం వేసింది. పింగ్లే బాంబులు తదితర పేలుడు పదార్థాలతో 15 మార్చి 24న మిరాట్ కంటోన్మెంట్లో పట్టుబడినట్లు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. లోహార్ కుట్ర కేసుకు ప్రచారమైన ఈ కేసులో విష్ణు గణేష్ పింగ్లేకి ఉరిశిక్ష పడింది. ఆయన జైల్లో ఉన్నప్పుడు చూడటానికి వచ్చిన తల్లితో, అమ్మ, మాతృదేశ విముక్తే నా చివరి కోరిక, ఈ జన్మలోనే రుణం తీర్చుకోనివ్వు, నీ రుణం తీర్చుకోవటానికి వచ్చే జన్మలో నీ కడుపున పుడతా అని నా గణేష్ పింగ్లే తల్లి చాలా గర్వపడింది. నీ నోటి వెంట ఈ మాటలు వినటానికి నేను ఇక్కడికి వచ్చాను. నా లక్ష్యం నెరవేరడంలో నువ్వు చాలా త్యాగం చేశావు అన్నారు గణేష్ పింగ్లే తల్లి. కర్తార్ సింగ్ సరబా మరో 5 విప్లవ యోధులతో కలిసి విష్ణు గణేష్ పింగ్లేని నవంబర్ 16 లాహోర్ సెంట్రల్ జైల్లో ఉరితీశారు.